హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బషీరా వ్లాగ్స్. నేను మీ బషీరాని. ఈరోజు గుమ్మడికాయ హల్వా చేసుకుందామండి. గుమ్మడికాయ హల్వాకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. గుమ్మడికాయ హల్వాకి కావలసిన పదార్థాలండి: గుమ్మడికాయ అండి, బెల్లం తురుము, జీడిపప్పు, యాలకుల పొడి అండి. ముందుగా దీన్ని వాష్ చేసుకొని ముక్కలుగా కోసుకొని పైన పీల్ లోన గింజలు కూడా ఉంటాయండి దీనికి. అవి కూడా తీసిన తర్వాత మీకు చూంచుతాను. పీలర్తో అయితే ఇది మందంగా ఉంటుంది కాబట్టి పై తొక్క రాదండి. ఇది మనం చాకుతోనే ఇలా తీసుకోవాలి. మొత్తం ఇలా తీసుకున్న తర్వాత ఈ గింజలు కూడా మొత్తం తీసిన తర్వాత మీకు చూంచుతాను. చూసారా, సీడ్స్ ఇలా తీసుకొని పైన పట్టు కూడా తీసుకున్న తర్వాత దీన్ని గ్రేటర్తో క్యారెట్ తురుముకున్నట్టు ఇలా తురుముకోవాలండి. సన్నది కాదు, బెజ్జాలు చూసారా కొంచెం లావుగా ఉండి. దీన్ని మొత్తం ఇలా తురుముకోవాలండి. మొత్తం తురుముకున్న తర్వాత మీకు చూంచుతాను. ముందుగా బాండీ పెట్టుకొని పొయ్యి మీద నెయ్యి కొంచెం వేస్తున్నానండి. నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకొని చూంచుతాను. చూసారా, ఈ కలర్లోకి వస్తే చాలండి. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇదే నెయ్యిలో ఇంకొంచెం నెయ్యి వేసి ఆ తురుముని వేయించుకుందాం. సరిపోయిద్దండి. ఇందులో ఈ తురుము ఎన్ని కప్పులు వేస్తున్నానో చూంచుతాను. 1 2 3 3 కప్పుల మీద సగం అయిందండి. ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని ఒక 5 నిమిషాలు వేయించుకుందామండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి. ఇందులోనే వేయించుకున్న తర్వాత పచ్చివాసన పోయిద్ది కదా. పచ్చివాసన పోయిన తర్వాత మనం 3 కప్పులన్నర నేను ఈ తురుము వేసాను కదా, దీనికి సగం వేసుకోవాలండి బెల్లం. అంటే 1 కప్పు దాదాపు పావుదొక్కు 2 కప్పులండి. పావుదొక్కు 2 కప్పులు అయితే సరిపోతుంది కరెక్ట్గా. లేదు ఇంకొంచెం మాకు స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు 2 కప్పులు వేసుకోండి. నేనైతే పావుదొక్కు 2 కప్పులు వేస్తున్నానండి. ఈ బెల్లం వేసిన తర్వాత కొంచెం వాటర్ అయిద్దండి. పలసగా అయిద్ది. కొంచెం ఏమీ భయపడద్దు. పలసగా అయిన తర్వాత దీన్ని ఇంకా అలాగే మనం అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే ఆ వాటర్ మొత్తం ఇంకిపోతుంది. చూసారా, ఇలా పలసగా అయ్యి ఇలా కొంచెం పాకం ఇలా వస్తుంది వాటర్ లాగా. ఇది మొత్తం ఇంకిపోయేలాగా మనం కలుపుకుంటూ దగ్గరికి అయ్యేలాగా చేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 5 నిమిషాలకు ఒకసారి అంటే 2 సార్లు అండి. 2 సార్లు 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి మనం. అంటే హల్వా కదా, ఆ టెక్స్చర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి వేసాను, ఇంకొక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇంకోసారి వేస్తానండి.
నేను ఇందులో బ్రౌన్ కలర్ బెల్లం వాడానండి. అదే వేరే కలరు బెల్లం అయితే కలరు వేరే వచ్చేది. ఈ బెల్లం కొంచెం హెల్త్కి మంచిది అన్నారని నేను ఈ బెల్లం వాడానండి. అందుకనే కలరు బ్రౌన్ కలర్లో ఉంది. చివరిగా కొంచెం వేస్తున్నానండి నెయ్యి వేసిన తర్వాత నెయ్యితో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నానండి. ఇంకంతే, మొత్తం ఒక్క నిమిషం కలుపుకొని పొయ్యి కట్టేసుకోవటమేనండి. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఈ హల్వాని ఎంతో టేస్టీగా ఎవరైనా తినొచ్చండి. ఇది బాగా పీచు పదార్థం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది హార్ట్కి కళ్ళకి చాలా మంచిది. దింపుకునే ముందు ఈ వేడి మీదే ఇలాచీ పౌడర్ కొంచెం వేస్తున్నానండి స్మెల్కి. పొయ్యి కట్టేసిన తర్వాత అయినా మనం కలుపుకోవచ్చండి. ఎందుకంటే ఇది చాలా వేడిగా ఉంది కాబట్టి, ఇది పౌడర్ పట్టుకున్నాం కాబట్టి మనం ఇది పొయ్యి కట్టేసిన తర్వాత కలుపుకొని సర్వ్ చేసుకుందామండి. ఎంతో రుచికరమైన గుమ్మడికాయ హల్వా వేరే బౌల్లోకి సర్వ్ చేసుకున్నానండి. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో టేస్టీగా తినొచ్చండి. ఇందులో బెల్లమును గుమ్మడికాయ వాడాం కాబట్టి ఎవరైనా తినొచ్చండి. డైజెషన్కి కూడా చాలా బాగుంటుందండి. ఇది చూసారా ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుంటానండి. బాయ్ అండి.